బఠానీ చాట్ మసాలా ఎలా తయారు చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. బఠానీ చాట్ మసాలాకి కావాల్సినది 1 గ్లాస్ బఠానీలు తీసుకొని బాగా వాష్ చేసి రాత్రంతా నానపెట్టాలి. అలా రాత్రంతా నానిన బఠానీల్ని మళ్ళీ బాగా వాష్ చేసి కుక్కర్లో తీసుకోవాలి. తీసుకున్న బఠానీల్లో కొంచెం నీళ్లు వేసి తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా ఉడికించుకోవాలి. బఠానీలు కొంచెం మెత్తపడేలా ఉడికించుకుంటే చాలు. బఠానీ చాట్లో ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక సీక్రెట్ మసాలా తయారు చేయబోతున్నాం. మిక్సీలోకి కొంచెం ఆనియన్స్, టొమాటో, కొంచెం కొత్తిమీర, జింజర్ గార్లిక్ అన్నీ వేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న మసాలా బాగా మెత్తగా ఉండాలి. ఇక్కడ బఠానీలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఈ ఉడికిపోయిన బఠానీల్లో హాఫ్ పోర్షన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయినా పర్లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. కడాయిలో 3 స్పూన్స్ నూనె వేసి మనం తయారు చేసుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ని మసాలాని ఇందులో వేసుకోవాలి. ఆ మసాలా బాగా వేగాక అందులో కొంచెం జీరా పొడి, మిరియాల పొడి 2 వేసి మళ్ళీ బాగా వేయించుకోవాలి. మనం వేయించుకున్న మసాలాని నూనె విడిపోయేంతలా ఉండాలి. అది బాగా కనిపించాలి. నూనె సపరేట్ అవుతుందంటే అది ఉడికిపోయినట్టే. అందులో మనం మళ్ళీ గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తగినంత నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బఠానీల్ని కూడా అందులో వేసి ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చాలు. మనకు కావాల్సిన బఠానీ చాట్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. బఠానీ చాట్ మసాలా కానీ మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎంజాయ్. బాయ్.